సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు తలపగిరి క్షేత్రంలో దీపారాధన కార్యక్రమాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు అన్నారు. జనసేన క్రమశిక్షణ కమిటీ ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచనలతో సోమవారం నెల్లూరు తలపగిరి రంగనాథ స్వామి ఆలయంలో వేద మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాలతో దీపారాధన చేశారు. తిరుమల ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు ప్రజలంతా మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర రామరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యాలయ ఇన్ఛార్జ్ జమీర్, జిల్లా నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్ పాల్గొన్నారు. एक क्लास आकर मुला వైడ్లు ఈ ప్యాంట్ షర్ట్లు తీయేసాం అనుకో. కర్మలా వెనకరా చిన్నగా చిన్నగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ రంగనాథ స్వామి దివ్యక్షేత్రం నందు మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు అపవిత్రమైన కారణంగా ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షని
పురస్కరించుకొని 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు అనుగుణంగా నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ మా జనసేన పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మరియు టిట్కో చైర్మన్ అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ గారి సూచనలతో మేము నెల్లూరు నగరంలో విస్తృతంగా కార్యక్రమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర జనసేన పార్టీ ఆదేశించినట్టు రాష్ట్ర వ్యాప్తంగా దీపోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు నెల్లూరు నగరంలో రంగనాథ స్వామి దేవస్థానంలో ఈరోజు నెల్లూరు జిల్లా మరియు నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ దీపోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన కారణంగా ఒకవేళ మేము తప్పు చేయకపోయినా ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఉన్నందుకు మేము సిగ్గుతో తలదించుకొని మేము ప్రాయశ్చిత్తం తీసుకునే దిశగా 11 రోజుల దీక్షని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. ఆ దీక్ష ఈ రోజుతో 9వ రోజు, ఇక 2 రోజులు మాత్రమే ఉంది. దీనికి నెల్లూరు నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ నాయకులే కాకుండా కార్యకర్తలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఈ దీక్షకి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రంగనాథ స్వామి దేవస్థానాన్ని మేము ఎందుకు ఎంచుకున్నామంటే నెల్లూరు నగరంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారి కుటుంబం కానీ ఇక్కడ నివసించేటప్పుడు వారి తల్లి గారు కానీ ఇక్కడ ఈ దేవస్థానానికి తరచూ రావడం, రంగనాథ స్వామి ఆశీస్సులు తీసుకోవడం, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఎప్పుడు వచ్చినా నెల్లూరు నగరంలో రంగనాథ స్వామి దేవస్థానానికి వచ్చి వారు ఇక్కడ స్వామివారి దీవెనలు తెలుసుకునేవాళ్ళు. ఈరోజు ఈ నగర దీపోత్సవాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. దీపం అంధకారాన్ని తొలగిస్తే దీపారాధన అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తుంది. హిందూ ధర్మానికి భంగం వాటిల్లింది. ప్రతి ఒక్కరూ మాట్లాడండి, అజ్ఞాన తెరలు తెంచుకొని మన ధర్మాన్ని మనం కాపాడుకోండి అని సూచనప్రాయంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు లడ్డూలో జరిగిన కల్తీని ప్రశ్నించండి అని చెప్పి పిలుపునివ్వడంతో ఈరోజు మా నగర నాయకులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారి ఆధ్వర్యంలో రంగనాయకులపేట దేవాలయంలో రంగనాయకుని ఆలయంలో దీపారాధన జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడగలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారే నమ్ముతున్నారు. ఇందాక దీక్షితులు చెప్పినట్టు పొరపాటు జరిగిపోయింది, మరి ఇంకెప్పుడు పొరపాటు జరగదు, మేము దాని క్వాలిటీని చెక్ చేస్తాం, మరలా ఇలా జరగకుండా చూస్తాం, లడ్డూ ప్రసాదాన్ని అందరూ తినవచ్చు అని చెప్పి నాయకులు చెప్పాల్సింది పోయి కళ్ళబొల్లి బాటలు చెప్తున్నారు, జరిగింది జరగనట్టుగా చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, ధర్మాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది అన్నట్లుగా ఖచ్చితంగా జరిగిన అవినీతికైనా విగ్గు తేల్చాల్సిందే. అందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా దీన్ని ప్రశ్నించాల్సిన విషయం ఉంది. ఎవరి ధర్మం వాళ్ళది, వారు దాన్ని కాపాడుకోవాల్సిందిగా నోరు విప్పి జరిగిన అన్యాయాన్ని అవినీతిని ప్రశ్నించాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఈరోజు దీపాలంకరణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. దీన్ని బట్టి అందరికీ నమస్కారం. ఈరోజు ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఈరోజు రంగనాయకుల స్వామి దేవాలయంలో దీపారాధన కార్యక్రమంలో మా నగర అధ్యక్షులు సుజయ్ అన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా సీనియర్ నాయకులు మల్లికార్జున అన్న, కిషోర్ అన్న, అదేవిధంగా సుందరరామ్ రెడ్డి అన్న, వీళ్ళందరూ ఆధ్వర్యంలో అజయ్ గారి సూచనల మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ లడ్డు వివాదం ఏదైతే ఉందో త్వరగా పరిష్కరించాలని చెప్పి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకు మద్దతుగా మేము జనసేన నాయకులు కానీ, జనసేన వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ అందరూ ఏకతాటిపై తీసుకొని వచ్చి ఈ దీక్షకు మద్దతుగా మేము ప్రతి చోట ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. జై హింద్. రంగనాథ స్వామి గుడిలో మన దీపారాధన శ్రీరంగం తర్వాత రెండో శ్రీరంగం అనేది శ్రీరంగనాథ స్వామి. అలాంటి పవిత్రమైన స్థానంలో దీపాలంకరణ చేయడం జరిగింది. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఈరోజు సుజయ్య గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. జన సైనికులు వీర మహిళలందరూ పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.